హాయ్ అండి, వెల్కమ్ టు ఏఆర్ కుకింగ్ రెసిపీస్. ఈరోజు మనం చేయబోతున్నాం పనస గింజల కర్రీ. ఇదిగో ఇవి చూసారు కదా, ఈ పనస గింజల కర్రీకి పనస గింజల్ని ఫస్ట్ ఇలా వాష్ చేసుకుని నీళ్ళు వంపేసుకోవాలి. ఎంతో అక్కర్లా 2 times ఇలా వాష్ చేసుకుని వంపేసుకుని, ఇదిగో కుక్కర్ కనిపిస్తుంది కదా, కుక్కర్లో వేసేసుకుని ఇలా కుక్కర్లో వేసుకుని కొద్దిగా ఉప్పు, పసుపు, కొంచెం పసుపు, వాటర్ వేసుకోవాలి. కొద్దిగా 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. అంతే, ఎక్కువ అక్కర్లా, మనకి ఫాస్ట్గానే ఉడికిపోతుంది కర్రీ. ఒక బాండి పెట్టుకుని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఫస్ట్ ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇదిగోండి, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. 2 ఉల్లిపాయలు ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకుని వేసుకోవాలి ఇందులోకి. వేసుకోవాలి, మగ్గనివ్వాలి ఉల్లిపాయ ముక్కల్ని. ఈ ఉల్లిపాయ ముక్కలు వేసేసాక లైట్గా ఈ ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగుతున్నప్పుడే లైట్గా పసుపు వేసుకోవాలి. మనం కొద్దిగా పసుపు, ఉల్లిపాయలు వేగుతున్నప్పుడే పసుపు వేయాలని, తర్వాత పసుపు వేస్తే వాసన వస్తుంది. ఈ వేగుతున్నప్పుడు ఈ వాసన అంత రాదు కాబట్టి మనం వీటిని వేయించుకుంటూ మగ్గబెట్టుకోవడానికి పసుపు వేసుకోవాలి. కదండి, మనకు ఉల్లిపాయలు మగ్గిపోయినాయి. ఉల్లిపాయలు ఇలా మగ్గిపోయాక మనం ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి. ఇదిగో టమాటాలు కూడా మగ్గనివ్వాలి ఉల్లిపాయలతో పాటు. కదండి, టమాటా కూడా మగ్గిపోయింది. ఇలా టమాటా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఎంతో కాదు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇదిగో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగాలి బాగా మనకి. అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు ఇదిగో 1 టీ స్పూన్ గరం మసాలా, ఎక్కువ అక్కర్లా, 1 టీ స్పూన్ సరిపోతుంది. ఈ 2 కూడా బాగా వేయించాలి ఇందులో. ఇదిగోండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా అది వేయించుకున్నాం కదా. ఇప్పుడు కొద్దిగా ఉప్పు, కొంచెమే వేసుకోండి ఉప్పు. తర్వాత కారం కూడా 1 స్పూన్ సరిపోతుంది. కారం అది వేసుకున్నాక ఆల్రెడీ మనం కోసుకుని పెట్టుకున్న పనస గింజలు వేసుకోవాలి. పనస గింజల్ని బాగా వీటిలో బాగా మిక్స్ అవ్వాలి. ఇదిగో ఇలా కొద్దిగా వేగిన తర్వాత వాటర్ వేసుకోవాలి. ఎంతో కాదు, ఒక హాఫ్ కప్ సరిపోతుంది. ఓన్లీ మనకి గ్రేవీ గురించి మాత్రమే ఇది వాటరు, విడిగా ఏం అవసరం లేదు. ఈ వాటర్ సరిపోతుంది. ఇప్పుడు ఉడకనివ్వాలి బాగా కర్రీ. ఇదిగో చూసారు కదండి, మనకి ఎంతో ఇష్టమైన ఆరోగ్యంగా ఉంటుంది ఇది కర్రీ. టేస్టీ పనస గింజల కూర రెడీ అయిపోయింది. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి, హై ప్రోటీన్ ఉంటుంది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ పై క్లిక్ చేస్తే మీకు వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏఆర్ కుకింగ్ రెసిపీస్.